దేవుడా తిరుమల దేవుడా నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన్న పెట్టర్రా. అక్షర, చెంచు, నందిని మీరిక్కడే ఉండి ఆ రేఖని గమనిస్తూ ఉండండి. మీరిక్కడే ఉండి కథ నడిపిస్తూ ఉండండి. నేను వెళ్ళి మన వాళ్ళని తీసుకొస్తాను. ఒక్కరే వెళ్తారా? కార్తికేయ వెళ్ళాడు కదమ్మా. అవసరం లేదు. కార్తికేయన్ కూడా ఇక్కడే ఉంచి వెళ్తున్నాను. అదేంటమ్మా? చెంచు, నాకిప్పుడు కావాల్సింది తోడు కాదు, అక్షర గెలవడం. మీరు జాగ్రత్త. పదండి. బాగానే ప్లాన్ వేస్తున్నారు. డ్రైవర్, కార్ స్టార్ట్ చేయి. ఒక్క నిమిషం అమ్మా, ఇప్పుడే వచ్చేస్తాను. జగదీశ్వరి మేడం, పాపం మీ జనం కోసం వెళ్తున్నట్టున్నారు. ఒక్కసారి అటు చూడండి, నా జనాలు ఎలా వస్తున్నారు. నమస్తే అమ్మా, కత్తెర గుర్తుకు ఓటేయండమ్మా, మా కోడల్ని గెలిపించండి. నమస్తే అమ్మా, కత్తెర గుర్తుకు వేయండమ్మా, మర్చిపోకండి, మా కోడల్ని గెలిపించండి. కత్తెర గుర్తుకి, సరేనా? అమ్మా, ఇలా పోలింగ్ రోజున అది పోలింగ్ బూత్ దగ్గర ప్రచారం చేయడం నేరమమ్మా. ఏంట్రా ప్యాంట్ షర్ట్ వేసుకున్నా, చీర కట్టుకుని అప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడు. వెళ్ళా. నీకు ఎంత చెప్పినా లాభం లేదు. దీపానికి ఎక్కండి. విన్నారుగా, కన్న కొడుకునే కాదని కోడలికి ఎంత సపోర్ట్ చేస్తుందో. ఇక వాళ్ళెందుకు చేరండి? విజయ నా కళ్ళల్లోనే కాదు, ఈ ఏరియా మొత్తం నా గెలుపు కళ కనిపించటంలా. నాకు గెలుపు కళ కాదే, ప్రాతకళ కనిపిస్తుంది. అమ్మా, అది ఏంటంటే శ్రీవారు, మీ అమ్మగారు ఏదో కట్టుకు రమ్మన్నట్టున్నారు. అమ్మా, నేను వెళ్తాను. ఇక్కడ ఒక క్షణం కూడా ఉండను. ఉండుమన్నానుగా. ఆవిడేదో అందని మీరు వెళ్తానంటవేంటి? అక్షర, నువ్వక్కడ లేవుగా, ఎలా విన్నావు? లోపల అందరూ అదో పెద్ద న్యూస్ లా రేఖా మేడం మొగుణ్ణి వాళ్ళత్త చీర కట్టుకుని రమ్మందని చెప్పుకుంటున్నారు. ఏంటి పొగరు? అక్షర దౌర్జన్యం నశించాలి. అక్షర దౌర్జన్యం, అక్షర దౌర్జన్యం నశించాలి. అక్షర దౌర్జన్యం నశించాలి. అక్షర దౌర్జన్యం నశించాలి. నశించాలి. అక్షర దౌర్జన్యం నశించాలి. అక్షర దౌర్జన్యం నశించాలి. అక్షర దౌర్జన్యం నశించాలి. ఆపండి. అక్షర కాదు కొట్టింది, నేను. దమ్ముంటే రండి, నన్ను కొట్టండి, రండి. అక్షర డౌన్ డౌన్, అక్షర డౌన్ డౌన్, అక్షర డౌన్ డౌన్, అక్షర డౌన్ డౌన్. ఇంకో పాలు అక్షర అన్నారనుకో, తాట తీస్తాను చెప్తున్నాను. ఏయ్ చంచు, మా వాళ్ళనన్నన్ని మాటలు అన్నావో చెప్పు తెగుతి. ఇదిగో రాయిశ్రమ్మ, అనవసరంగా ఎక్కువగా మాట్లాడుతున్నావు, ఎంతకింత అనుభవిస్తావు. ఏంటే మా అత్తను బెదిరిస్తున్నావు? ఆపండి. చూడండమ్మా, ఇది మా ఫ్యామిలీ విషయం. మీరు ఓటేయడానికి వచ్చారు, ఓటు వేసి వెళ్ళండి. అంతేకాని మా జోలికి రాకండి. మీ జోలికే కాదు, మీకు ఓటేయడానికి కూడా ఎవ్వరూ రారులేండి. అది నీకనవసరం. ముందు మీ వాళ్ళని పక్కకు తీసుకెళ్ళు. తీసుకెళ్ళకపోతేనా? నందిని, గొడవలొద్దు అన్నానా? ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఏంటమ్మా అర్థం చేసుకునేది? వీళ్ళైతే ఎన్నెన్ని మాటలైనా అనొచ్చా? అంటావురా, 100 అంటావు. కావాలంటే మీకు ఓటేయడానికి వచ్చిన వాళ్ళ చేత
నువ్వు మమ్మల్ని మాటలనిపించు. బాగా చెప్పారత్తయ్య. అనిపించవయ్యా, మీ వాళ్ళ చేత అనిపించు. ఏరే, ఎవ్వరూ లేరే. అయ్యో, ఒక్కళ్ళు కూడా లేరే. ఏరే, ఎక్కడా? ఏ రేఖ, అక్షర, వద్దు అని చెప్పానా? చూడండి రాజేశ్వరీదేవి గారు, అనవసరంగా మీరు రెచ్చిపోయి మమ్మల్ని రెచ్చగొట్టకండి. నేను రెచ్చిపోతే మీరు ఉండరు, ఇక్కడ పోలింగ్ బూతు ఉండదు, అసలు ఎలక్షన్సే ఉండవు. ఏంటండి మీరు రాజ్యాంగాన్నే మారుస్తారా? నీ తలకాయనే మారుస్తాను. జాగ్రత్త. జగదీశ్వరి దౌర్జన్యం. జగదీశ్వరి దౌర్జన్యం. హ? నశించాలి అని అనండమ్మా. ఆవిడేం చేసింది? నా తలకాయ తీస్తానంది. నేను విన్నానుగా. వాళ్ళు నమ్మాలిగా. ఊరికే నోరేసుకుని అరవడం కాదు. వెళ్ళు, వెళ్ళి పని చూసుకో. పదండి అత్తయ్య, పదండి ఓటర్స్. సురేఖ, నీకో గుడ్ న్యూస్. ఏంటి మేడం? ఇక్కడ నువ్వు గెలిస్తే నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తామన్నారు. ఎమ్మెల్యే సురేఖ. అయ్యో మేడం, ఇది సీక్రెట్ గా ఉంచాలి. ముఖ్యంగా జగదీశ్వరికి తెలియకూడదు. ఓ అలాగా, నాకు తెలిసిందండి. అన్నీ విన్నానండి. నాకు తెలవకడుగుతాను, ఇక్కడ గెలిస్తే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం ఏంటండి? నీకెందుకు కిరణ్ మాయ్? అవును మేడం, మనకెందుకు చెప్పండి. అదేంది, నీకంటే శిరీష వర్ధినినే బెటరు. నా మాట మీద గౌరవం ఉంచుతుంది. మరి ఆ వర్ధినినే తీసుకోపోయారా? మీరు పక్కకెళ్ళి గొడవ పడతారా? మేం పర్సనల్ గా మాట్లాడుకోవాలి. ఏంటి రేఖ వీళ్ళు? నువ్వుండత్తయ్యా. హలో కిరణ్ మాయ్, ఒక్క నిమిషం ఇట్రా. మరి నీ చెల్లెలు ఆనంది నీ పేరు చెప్పి చాలా సంపాదించిందంట కదా? నేను విన్నాను. ఇది అబద్ధం. అది అబద్ధం అయితే ఇది అబద్ధమే. వెళ్ళ. నువ్వు కేక రేఖ. అన్నట్టు ఎవరికి అసలు వాళ్ళని దాచిన ప్లేస్ తెలియదు కదా? బాలేవారే, నిజానికి నాకు కూడా తెలీదు. అదేంటి? అదంతే మేడం, మా తమ్ముడు అవన్నీ చూసుకుంటాడు. నువ్వే గెలిచావనే వార్త నా చెవిని ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తున్నాను రేఖ. ఇంకెంత మేడం, గంటన్నర అంతే. రేఖ, మన విశాలాక్షి నువ్వు గెలుస్తావని సన్మాన పత్రం కూడా రాయించింది. ఏది చదువు. సురేఖ గెలుపు మహిళల జీవితాల్లో ఆమని పిలుపు. సురేఖ తలపు ప్రమాదవానాన తెరుచుకునే వేకువ తలుపు. సురేఖ సారథ్యంతోనే బంగారు మహిళా మండలి సాధ్యం. సురేఖ విజయం రాష్ట్రంలోని ప్రతి ఒక్క స్త్రీకి అంకితం. ఎలా ఉంది మేడం? ఎవరది రాసింది? గొప్ప కవి మేడం ఆయన, చిన్నాడమూర్తి అని. ఆయన్ని అలా రాసుకోమను. ఎవ్వరికి అర్థం కాకుండా రాస్తే డబ్బులు రావని చెప్పు. మరి ఇంకెలా రాయాలి మేడం? మా బాబాయ్ ఒకడున్నాడు, ఏదో రాసి మాయ చేస్తాడు. అలా రాయాలి. ఎట్టా మేడం? చెప్తాను, రాసుకో. అలాగే మేడం, ఒక్క నిమిషం. హ. చెప్పండి మేడం. సురేఖ, నువ్వు కెవ్వు కేక, నీ విజయం యువరేఖ. సూపర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎక్కడ నన్ను విశాలాక్షి? సురేఖ, ఆ? నువ్వు కెవ్వు కేక, నీ విజయం యురేఖ ఆ. అని చెప్పారు మేడం. ఓకే ఓకే ఓకే.
సురేఖ నువ్వు కెవ్వు కేక నీ విజయం యువరేఖ చూపించావు నీ తడాక అక్షర అంటే ఆ జగదీశ్వరి తోక లాగావు నీ గెలుపుతో ఆ తోక తెగే దాకా దెబ్బకి తోక ముడిచారు ఆ కోతి మూక ఇది ఇలా రాయాలి. సూపర్ మేడం. దీన్ని ఫ్లెక్సీ చేయించి బయట పెట్టించమంటారా? నోర్మై ఇది సన్మాన పత్రంలా రాయించి మా సురేఖకి సన్మానం చేయించి అప్పుడు చదివిస్తాను. ఏంటి అన్యాయం? దీనికి ఇంట బయట ఎదురు లేకుండా పోతుందే. అది నోరేసుకుని పడుతుంటే నేను నోరు మూసుకుని పడాల్సిందేనా? ఎన్నాళ్ళి అన్యాయం? ఎంతకాలం దాస్తికం? ఏంటి కార్తీక దీపం అక్షర ఓడిపోతున్నానని బాధపడుతున్నావా? అంతకంటే ఏం చేయాలి? తిరగపడాలి అక్షర గారు. మరి నువ్వు తిరగపడకుండా వేరే పార్టీ పెట్టి దాన్ని కూడా మూసే పరిస్థితి తెచ్చుకున్నావుగా. అది వేరే, ఇది వేరే. వెళ్ళండి, పని చూసుకోండి. అదేంటండి? నాకు తెలవక అడుగుతున్నాను. ఎక్కడికి వెళ్ళినా అందరూ వెళ్ళు వెళ్ళు అంటున్నారేంటండి? ఇదేంటి పండగ సిరి? పండగ సిరేది? పండగ సిరి, పండగ సిరి. అత్తయ్య, ఏమైంది? మన వాళ్ళు కనిపించారా? మనల్ని అది తప్పుదోవ పట్టించింది. అంటే ఇక మనం ఓడిపోయినట్టేనా? అక్షర, ఊరికే అలా అనుకోకు. అదే నిజం అవుతుంది. అదే నిజం అత్తయ్య. లేకపోతే ఇంతవరకు మన వాళ్ళు ఎవరూ రాలేదంటే ఏంటి అర్థం చెప్పండి? వస్తారేమోలే. ఏంటి నీ మొహం వచ్చేది? అరే, వాళ్ళ మీద కోపం నా మీద చూపిస్తుంది. అక్కడికేదో వాళ్ళ నేనే దాచిపెట్టినట్టు. వదిలేండమ్మా, అనవసరంగా మీరు గొడవ పట్టం దేనికి? మరి ఎవరితో గొడవ పడాలి? దాంతోనా? పద పడదాం. జగదీశ్వరమ్మా, మనం ఓడిపోయినట్టేగా. ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా. అవును, అయినా అది మన మీద గెలవడం ఎందుకో నాకు అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు మేడం. ఏమో, తెల్లారే కిరణ్మయ్య గెలుస్తుందేమో. ఎవరు చెప్పొచ్చారు? గెలిస్తే అక్షర గెలుస్తుందేమో కానీ పాపం కిరణ్మయ్య ఎలా గెలుస్తుందమ్మా? వీడేంటి ఇక్కడికొచ్చాడు? నాన్నా, వాడు మన ఇంటికొచ్చిన దొంగ వెదవ కదూ? ఆ రేఖ మన రుక్మిణిని కిడ్నాప్ చేయించింది వీడితోనే కదూ? అవునమ్మా, వాణ్ణి పట్టుకొని 4 పీకితే మన వాళ్ళని ఎక్కడ దాచాడు చెప్తాడు కదా. వెళ్ళా? ప్రయోజనం లేదు నాన్న. పోలింగ్ టైం ఇంకా 5 నిమిషాల్లో ముగుస్తుంది. పదండి. నేను రాను. మంచిది, పదండి. సురేఖ జిందాబాద్, సురేఖ జిందాబాద్, సురేఖ జిందాబాద్, సురేఖ జిందాబాద్, 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 సురేఖ 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 సురేఖ జిందాబాద్, సురేఖ జిందాబాద్, సురేఖ జిందాబాద్, సురేఖ జిందాబాద్, సురేఖ జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, కార్తికేయ దిష్టి, ఓడిపోయే వాళ్ళ దిష్టి, కిరణ్మయ్య దిష్టి. అరే, ఏంటండి? నాకు తెలవక అడుగుతాను. నేనేం చేశానండి? అవన్నీ నాకు అనవసరం. మాట్లాడితే నా కోడలికి దేవుడి దిష్టి కూడా తగులుతుంది. అందరి దిష్టి పోవాలి. మీరు వాయించండి రా, వాయించండి. నందిని,
అదిగో ఇందాక నేను సుబ్బుని అన్నాడు, ఇప్పుడు ఇక్కడ డాన్స్ లేస్తున్నాడు. ఈ గ్యాప్ లో షర్ట్ మార్చుకొని వచ్చాడు. అది అక్క నువ్వు కూడా రాక డాన్స్ అయ్యాక. ఇప్పుడు గెలిచానని ప్రకటనిస్తారు కదరా. ఇప్పుడే కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. గెలిచాక అప్పుడేస్తాను డాన్స్. గెలుస్తుందంట. అందాక నువ్వు కానీ. అక్క ఈ లోపు ఒక స్పీచ్ ఇవ్వక్క. ఇప్పుడే దేనికిరా? ఒక అరగంట ఆగితే ఆ కౌంటింగ్ ఏదో లేదక్క ఇప్పుడే స్పీచ్ ఇవ్వాలంతే. నువ్వు గెలుస్తావంతే నాకు తెలుసు. మాట్లాడక్క. చెప్పండి అమ్మా. మాట్లాడాలి. మాట్లాడాలి మాట్లాడాలి. చూసారుగా, గేమ్ వన్ సైడ్ అయిపోయింది. మీ వాళ్ళని వెతుక్కుంటూ మా వాళ్ళని ఫాలో అయ్యారు. పాపం వాళ్ళని ఫాలో అవ్వాలని కావాలని నేను మిమ్మల్ని రాంగ్ ట్రాక్ పట్టించాను మేడం. ఒక్క అరగంటలో మీ వాళ్ళని వదిలేస్తాను. ఓకే? హ, రాజకీయం నా నుంచి నేర్చుకోండి. తప్పకుండా నేర్చుకుంటాను రేఖ. పాపం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ముందు మాట్లాడు. అందరికీ నమస్కారం. కాకి ఇప్పుడు అంతరించిపోతున్న పక్షి. కానీ మనుషుల్లో కూడా కాకులు ఉన్నారు. మీరంతా చక్రం సినిమా చూసారా? చూసాం. దాంట్లో జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. ఆ పాటకి నా జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది. భర్త, పిల్లలు, తల్లి అందరూ ఉన్నా నేను ఏకాకినే. అలాంటి ఏకాకి జీవితం గడుపుతున్న సమయంలో కొండంత అండగా కాదు, కొంచెం బండగా. కొండంత అండగా నాకు నిలిచింది మా అత్తయ్య రాజేశ్వరీదేవి. రండత్తయ్య రండి. ఈవిడే మా అత్తయ్య రాజేశ్వరీదేవి గారు. ఈవిడ హృదయం నవనీతం. పొరపాటున మా అత్తయ్యకి పాము కరిస్తే ఆమె బాధని అదిమి పట్టి పాము కూరలకి ఏదైనా డ్యామేజ్ అయ్యిందేమోనని బాధపడే సున్నిత మనస్కురాలు మా అత్తయ్య. ఎందుకే అన్నబద్దాలు ఆడతావు ఏంటి? మీ అత్తని పాము కరిస్తే ఆ పాము కూరలు డ్యామేజ్ అవుతాయని బాధపడుతుందా? నిజంగా మీ అత్తని పాము కరిస్తే ఆ పాము చచ్చి ఊరుకుంటుందే. అక్షరనే ఏం కొడతారా? చూసుకుందారండి. నిన్నేం చూస్తాను. ఏంటండి ఇది? మీకు వయసు వచ్చింది కానీ చిన్నతనం ఏం పోలేదండి. ఏయ్, మాకు మధ్య ఎన్నో గొడవలుంటాయి. మధ్యలో నువ్వేంటే? నోరు మూసుకొని పోవతలకి. అరే, అలా మాట్లాడతారేంటండి? అందరూ కలిసి ఉండాలని చెప్పడం కూడా తప్పేనా? విడిపోతే ఇలాగే గొడవలొస్తాయండి. ఏ కిరణ్ మాయ్, 2 అంకెలు లెక్క పెడతాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటండి అంకెల్ ఎందుకండి? ఇప్పటి వరకు రేఖకు 8 ఓట్లు, అక్షరకు 2 ఓట్లు. అంటే మీరందరూ కూడా నాకు ఓటు వేయలేదా? కుట్ర, మోసం, దగ. ఓయ్ ఆగు.
మొత్తం కౌంటింగ్ పూర్తవ్వాలి కదా. పూర్తయినా రిజల్ట్ ఇదేనే తెంగరి చిలక్కి చెప్పినట్టు చెప్పా నాతో గెలవే అని. ఏమైంది? నువ్వు కాస్త నోరు మూసుకుని వెళ్తావా? ఎందుకురా వెళ్ళాలి? ఊరికే నా కోడలు గెలుస్తుందని మీరంతా కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు. అత్తయ్య నేను వెళ్తున్నాను, మీరు వస్తారా రారా? నేను రాను. నా కోడలి విజయం కళ్ళారా చూసి తర్వాత కదులుతాను. అది కళ జగదీశ్వరి మేడం. ఏంటి? నువ్వు గెలవడం కల్లనా? నేను నా కోడలు అంది నిన్ను, అక్షరని కాదు. రేఖా, రేఖా, నువ్వు కాస్త పక్కనుండు. అలా రా జగదీశ్వరి, ఇన్నాళ్ళకి కరెక్ట్ రూట్ లోకి వచ్చావు. అయ్యో చూడు చౌట ఎలా పడుతుందో. అయ్యో అక్క, పర్వాలేదక్క. ఈ అక్క చెల్లెళ్ళ అనుబంధం చూడలేక చేస్తున్నాం. పదండి వెళ్దాం.